కోటేరుపాలెం గ్రామం మాది. చిరతపులితో ఇబ్బందిగా ఉన్నది. పక్కన చెరువులు చేనులు పక్కనే చాలా అదుపురం చేస్తూ ఉంది. దానివల్ల మాకు గొడ్లు గొర్రెలు మేకలు చాలా ఇబ్బందిగా ఉంది. ఊర్లో నైట్ వచ్చి బయటనే కట్టేస్తున్నాం. చాలా డెవలప్ బయట
మార్క సాహేశ్వర స్వామి కృపకటాక్ష సిద్ధిరస్తు కీర్తిలాభం మార్గం తెలియకుండా అడుగులు ఆయన మన ముందు మార్గం చూపించుకొని సహేశ్వర స్వామి కడపల సమర్పుడు తాలూకు ఇక్కడ ఇదే రూట్ లో పోయి వచ్చేది మేల్ ఇప్పుడు 7-8 సంవత్సరాలు మార్గం చూపిస్తాను చౌడపల్లి కానీ పొలందేరు కానీ పురాతన గుళ్ళే కొత్తగా ఊరు ఎక్కడ కానీ కొత్త గుళ్ళు చూడండి. తమిళనాడులో 300 మలై విచిత్రం భయంకరంగా ఆయనకి భోజనం లేదు, నీళ్లు లేదు, ఏం లేదు, పసుపు పూసుకుంటారు. ఇంజనీర్ అంట ఆయన, ఇంజనీర్. మండల నాయకులకి చిన్న సన్మానం అందరూ ఉండండి. మండల నాయకులు అందరూ ఉన్నారు. అది మీ కదా. రమేష్ போடு தரேன். ஏய் கீழே முட்டா இல்ல துட்டு முட்டா. ஏய் கீழே போய் ஆகட்டும். నమస్తే వీడియో మిత్రులకు నమస్తే. మాది వచ్చి నెల్లిపట్ల గ్రామం. నా పేరు గౌస్ భాష అనేసి. నెల్లిపట్ల గ్రామం, బైరెడ్లపల్లి మండలం, నెల్లిపట్ల పోస్ట్. ఇక్కడ మా చెట్టు దగ్గర దూడ ఆవు రెండే కట్టేసింటే ఇదే ప్లేస్లో దూడ ఆవు రెండు కట్టేసింటే దూడని చిరుత పులి వచ్చి ఇక్కడ తినేసి వెళ్ళిపోయినది. అంటే ఒక 2 నెలలు రెండున్నర నెల అయింది. కానీ నేను ఎవరికి చెప్పలేదు.
చెప్పకుండా నేను గమ్మున ఉండిపోయినాను. మళ్ళీ ఇప్పుడు వీడియో మిత్రులు వస్తే దానికి వచ్చిందని ఇట్లా అయిపోయిందని అంటే అవునన్నా తినేసిన అదే అనేసి నేనే చెప్తున్నాను. ఇప్పుడు కూడా ఈ కొండలో 2 ఉన్నాయి. అది ఎక్కడంటే అక్కడ తిరుగుతూ ఉంటాయి, నైట్లో కూడా ఇట్లా వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. మాకంతా ఇక్కడ కొంచెం భయాందోళనగా ఉంది. ఇది విషయము. దీనిపైన ప్రభుత్వము కొంచెం చర్యలు తీసుకోవాలనేసి మేము ప్రతిపదిగా కోరుతున్నాము. సార్ నా పేరు రమేష్, మాది ఓటేపాలెం గ్రామం, బైరెడ్డిపల్లి మండలము, చిత్తూరు జిల్లా సార్. ఇక్కడ చెరువు పక్కన వచ్చి చిరుతుపులు వచ్చి 2 దూడలు తినేసిండే సార్. ఒక దూడ కనీసం అంటే ఒక 22,000 చేసిండు సార్. ఇట్లా 2 దూడలు తినేసిండే సార్. ఇక్కడ చెరువు పక్కన సార్, చేను పక్కల తినేసిండే సార్. మాకేంటి సార్, ప్రభుత్వం నుంచి ఏదైనా మాకు సహాయం చేయండి సార్. మేము పేదవాళ్ళు సార్, ఎస్సీలు ఇక్కడ దాన్ని పట్టుకుని కడుపు కోసుకుంటున్నాం సార్. నా పేరు దానివేలు సార్. ఓటేరుపాలెం గ్రామం, నెల్లిపట్ల పంచాయతీకి చేరిన ఓటేరుపాలెము, బైరెడ్డిపల్లి మండలము, చిత్తూరు జిల్లా. ఈ ఆవులు దూళ్ళు చిరుతపుల్లి తింటూ ఉన్నాయి సార్. మాకు ప్రభుత్వం మాకు ఆదుకోవాలి. 32 ఊరులు ఒకే 4-5. ఓటేరుపాలెం గ్రామం మాది. చిరతపులితో ఇబ్బందిగా ఉన్నది. పక్కన చెరువులు చేనులు పక్కనే చాలా అదుపురం చేస్తూ ఉంది. దానివల్ల మాకు గొడ్లు గొర్రెలు మేకలు చాలా ఇబ్బందిగా ఉంది. ఊర్లో నైట్ వచ్చి బయటనే కట్టేస్తున్నాం. కొట్టాలు ఏవి లేకుండా బయటనే రోడ్లు ఇంటి ముందర కట్టేసుకుంటున్నాం. దానివల్ల చాలా ఇబ్బందిగా ఉంది చిరతతో. ఫారెస్ట్ అధికారులు మమ్మల్ని ప్రభుత్వం ద్వారా మమ్మల్ని ఆదుకునే ప్రసక్తి కావాలి మాకు. నెల్లిపట్ల గ్రామం, బైరెడ్డిపల్లి మండలం. మేము హోటల్కి పోతాను ఇరుపాశ్పురానికి తెల్లారుతూ 5 గంటకంతా. ఇట్లా చిరుతపులి వచ్చిందని చెప్పినారు. మాకు భయం అవుతా ఉంది. కొంచెం మీరు గవర్నమెంట్ ప్రభుత్వం కొంచెం దయచేసి పెట్టాలి. కొండలో 2 చిరుతపులి ఉన్నాయి. మా వాళ్ళు చెప్పినారు కొంచెం పోయేటప్పుడు జాగ్రత్తగా పొమ్మంటున్నారు. దానిలో మీరు వచ్చి కొంచెం చర్య తీసుకోండి. చెప్పు. మీ పేరు? నా పేరు గౌస్ బషంరావు. మాది నెల్లిపట్ల కాపకుండేది, బైరెడ్డిపల్లి మండలం, చిత్తూరు జిల్లా మేడం. మేము వచ్చిందేనో ఇక్కడ మా చెట్టు ఉన్నది, పులుగుల చెట్టు. ఇక్కడ వచ్చిందని మేము ఆవులు పెట్టుకొని ఏదో పులుగులు మేపుకొని ఉన్నాము. ఈ 2 నెలల క్రితము, 2 నెలల 2.5 నెలనా? 2 నెలల క్రితం సార్. అంటే 2.5 నెలల క్రితము ఇక్కడ వచ్చిందేనో పులి అంటారు, హైనా అంటారు, ఏది అనేది మేము చూడలేదు. వచ్చి తెల్లారుతూ పాలు పెడదామనేసి చూస్తే తిని వెళ్ళిపోయింది. తిని పూసినాక మళ్ళీ సరేలే అనేసి నేను ఎవరికి చెప్పలేదు. నా వాటి నేను గమ్మున అయిపోయాను. ఎందుకు చెప్పలేదు అప్పుడు? ఎందుకు చెప్పలేదంటే ఎవరికి చెప్పాలో చెప్పకూడదు అనేసి మనకు ఐడియా లేదు సార్. దానివల్ల మేము చెప్పలేదు. మా పాటికి మేము గమ్మున అయిపోయినాము. గమ్మున అయిపోయి తినని చేసి రమ్మని చెప్పింది. నేను తినని పూర్తి చేసినాము. ఇంతవరకే సార్ విషయం జరిగింది. మళ్ళీ నిన్న ఎందుకు చెప్పాల్సి వచ్చింది విషయం? నిన్న ఎందుకు చెప్పాల్సింది వచ్చిందంటే వాళ్ళు అక్కడ నలగొట్టపల్లి అక్కడంతా వీడియో కవరేజ్ చేసుకొచ్చినారు. అక్కడ వాళ్ళు వచ్చిందని పలానా మనిషిది కూడా తినేసినది అంటే నేను చెట్టుకానే ఉన్నాను. వాళ్ళు వచ్చినారు, ఏం నా నన్ను అడిగితే నేను ఉన్నలేనా అనేసి నేను అడిగితే లేదు చెప్పనా అనేది అన్నారు. మళ్ళీ సరే నేను నాకు జరిగిందే చెప్పినాను సార్. నేను అక్కడ నల్లగొట్లపల్లి దగ్గర ఎక్కడ జరిగింది? అడవిలో జరిగిందా? లోకల్ జరిగిందో నేను చూడలేదు సార్, నాకు తెలియదు. అది నా వరకు నేను చెప్పగలిగినాను. అక్కడ ఏడాది ఏం జరిగిందో ఎక్కడ జరిగిందో నాకైతే ఐడియా లేదు. వాళ్ళు అక్కడంతా కవరేజ్ చేసుకొచ్చినమ్మా మీది ఇట్లా నష్టం అయిపోయింది అంటే నేను వచ్చినారు అడిగినారు. వాళ్ళకి ఇదే మాది చెప్పినాను సార్. మీకేం చెప్తానో వాళ్ళకి అదే మాది చెప్తా ఉన్నాను. సరే సార్, ఇది సార్ విషయం.